రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని అనంతపురం జిల్లాలోని కల్లి తండాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకరు ముందు మురళీ నాయక్ కు మంత్రులు నారా లోకేష్, సవిత, అనిత, సత్యప్రసాద్ నివాళులర్పించారు. కల్లి తాండాలో మధ్యాహ్నం ప్రభుత్వ సైనిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఉగ్ర దాడులను అరికట్టడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వంతో పాటు తాను కూడా స్వయంగా సాయం చేస్తానని పవన్ ప్రకటించారు. వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు. పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. ఇది మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, కశ్మీర్ లో ఎథ్నిక్ క్లెన్సింగ్ కావచ్చు, ఇది ఒక రిపీటెడ్ కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, లేదా గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి. దీనికి ఒక బలమైన పాఠం, గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు. ఆయన అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున, అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు. పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. ఇది మన బాంబే, ముంబై దాడులు. దేశం కోసం మేం నిలబడతాం, మేం పోరాడతామని జవాన్లు సరిహద్దుల్లో ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. సైనికుడి పని చేయాలని, దేశం కోసం ప్రాణాలను అర్పించాలనేదే మురళీ నాయక్ చిన్ననాటి నుంచి కోరిక అని గుర్తు చేశారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు. దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే
భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోవడం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. మన జవాన్లు అక్కడి నుంచి మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. విజయ్, చెప్పండి. ఆపరేషన్ సింధులో భాగంగా నాయక్ అయితే ఇక్కడ పాకిస్తాన్ సైనికుల్లో మరణించిన సంఘటన తెలిసిందే. అయితే ఈ రోజు అంతిమయాత్ర అయితే మురళీ నాయక్ అంతిమయాత్ర అయితే ప్రారంభమైంది. అయితే మురళీ నాయక్ అంతిమయాత్రకు ఇక్కడి నుంచి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ గారు కూడా హాజరయ్యారు. అలాగే రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. అయితే లోకేష్ గారు మురళీ నాయక్ కుటుంబానికి అయితే అందజేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము మురళీ నాయక్ యాత్ర కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో అంటే 12:30 11:30 నుంచి 12:30 మధ్యలో అంతిమయాత్ర అయితే అంత్యక్రియలు అయితే ప్రారంభంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంతిమయాత్ర కొనసాగిస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు, ఆర్మీ సిబ్బంది, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మురళీ నాయక్ అంతిమ యాత్రలో అయితే పాల్గొంటున్నారు. అయితే జిల్లాకు సంబంధించిన నాయకులు మొత్తం మనం విజువల్స్ లో చూడొచ్చు. అనగానే సత్యప్రసాద్, అలాగే ఎంపీ బికే పార్థసారథి గారు కూడా ముందుండి అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. అలాగే లోకేష్ బాబు కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. మురళీ నాయక్ నిజంగా ఇక్కడ గ్రామ ప్రజల కమ్యూనిటీ వీడ్కోలు పలుకుతున్నారు. మురళీ నాయక్ దేశానికి కేవలం కాదు, మురళీ నాయక్ సత్యసాయి జిల్లాలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మురళీ నాయక్ మరణించిన తీరని నోట్ అనేది ఇక్కడ గ్రామ నాయకులు కానీ చెప్తున్నా. అయితే కేవలం చేరిన రెండు సంవత్సరాల లోపలే వీర మరణం అయితే చెందిన మురళీ నాయక్ అయితే మురళీ నాయక్ అంతిమ యాత్రకు బాధ్యత మహారాజులు అయితే ముఖ్యంగా నాయకులు అయితే చాలా మంది వరకునే లోకేష్ బాబు స్వయాన దగ్గర అన్ని పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర సానుభూతి వ్యక్తం చేసడం అయితే జరిగింది. అయితే మరి కాసేపట్లో అంటే ఒక దాదాపు 30 నిమిషాల్లో మురళీ నాయక్ కల్లు తాండా సమీప మురళీ నాయక్ అంతిమయాత్ర పూర్తి ఆర్మీకి సంబంధించిన వాహనంలో ఇప్పుడే దగ్గర ఏదైతే అంతిమయాత్ర కొనసాగుతుందో ఆ ప్రాంతానికి అయితే మరి కాసేపట్లో మరో 5 అయితే యాత్ర చూడడానికి పరిసర ప్రాంతాల ప్రజలు అయితే ఇప్పటికే చాలా మంది ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. అయితే మురళీ నాయక్
కూడా తీరం లోటైన లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే చిన్నతనం నుంచి మురళీ నాయక్ కి ఆర్మీలో చేరాలి, అలాగే ఎప్పటికైనా జాతీయ జెండా ఆ మాటలు వింటుంటే పూర్తిగా చాలా బాధాకరంగా ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులు మురళీ నాయక్ లేని లోటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ భరోసా అయితే చూసుకోవడానికి మురళీ నాయక్ భౌతికాయాన్ని చివరి చూసుకోవడానికి అయితే అధిక సంఖ్యలో ఇప్పుడే ప్రజలైతే గ్రామ ప్రజలు పూర్తిగా మొత్తం చూడడం మన విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. చారిత్రక నిర్ణయానికి అమెరికా సహాయపడటం గర్వంగా ఉందన్నారు. కాల్పులు విరమించకపోతే లక్షలాది మంది మరణించేవారని, ఈ ఒప్పందాన్ని తర్వాత అంతటి ప్రమాదం తప్పిందని తన పోస్ట్ రాసుకొచ్చారు. ఈ ఒప్పందం తర్వాత రెండు దేశాలతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని తెలిపారు. భారత్ పాక్ బలమైన న్యాయకత్వాల పట్ల గర్వపడుతున్నానని, 1000 ఏళ్ల తర్వాతైనా కాశ్మీర్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందేమో పరిశీలించేందుకు కృషి చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మరో ట్వీట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, తాను ఒక గొప్ప చొరవ తీసుకుని రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చానని, తద్వారా చాలా లక్షలాది మంది ప్రాణాలు పోకుండా కాపాడానని ఒక ప్రైజింగ్ నోట్ లో ఆయన ఒక అట్మాస్ఫియర్ ప్రైజింగ్ వేలో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది.
సో జమ్మూ కాశ్మీర్ సమస్యకి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ సమస్యని కొన్ని వెయ్యేళ్ల తర్వాత అయినా సరే అసలు పరిష్కరించేందుకు అంటే పరిష్కారం అవుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తానంటూ ఒక సెటైరికల్ కూడా ఒక ట్వీట్ రాసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే రెండు బలమైన నాయకత్వాలు, అంటే భారతదేశాన్ని పాకిస్తాన్ తో కంపేర్ చేయడం ఒక తప్పు. బట్ అఫ్ కోర్స్ అక్కడ కూడా అమెరికా యొక్క ఆ ఇమేజ్ ని పెంచుకుని, తన ఇమేజ్ ని లేదంటే అమెరికా ఇమేజ్ ని పెంచుకునేలాగా మాత్రమే ఆ ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా పాకిస్తాన్ అనేది భారత్ తో కంపాటబుల్ కాదు, కంపారిజన్ కానే కాదు. సో అయినప్పటికీ రెండు బలమైన నాయకత్వాలు అని రెండు దేశాలు చాలా బలమైన నాయకత్వాలు కలిగి ఉన్నాయని చెప్పడం అనేది కొంత ఇబ్బందికరంగా పడింది. అంటే పర్టికులర్ గా భారతీయులకు చాలా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది. నువ్వు పాకిస్తాన్ ఏమాత్రం నీ వాణిజ్య ప్రయోజనాల కోసం, నీ అవసరాల కోసం నువ్వు వ్యాపారం పెంచుకోవచ్చు కానీ బట్ భారత్ తో కంపేర్ చేస్తూ రెండు బలమైన నాయకత్వాలు అని చెప్పడం అనే దానిపైన కొంత విమర్శలు ఎదుగుతున్నాయి. ట్రంప్ చేసిన ట్వీట్ అంత కరెక్ట్ కాదు అనేది ఒక ప్రాస్పెక్టివ్. కోర్స్ వీళ్ళు ఈ మధ్య వాళ్ళిద్దరం ఆయన తీసుకున్న చొరవలో భాగంగా ఎటువంటి అంశాలు మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య సరిహద్దు కూర్చారు, వాళ్ళిద్దరు కాల్పులు అంగీకరించేలా చేశారనే అంశం పైన క్లారిటీ, స్పష్టత, అంటే అది అంతా కూడా అండర్ కరెంట్ గా జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించింది. సో కాబట్టి వాటిని ఆ అంశాలు మొత్తం కూడా బయట ఎవరు పెట్టలేరు కాబట్టి ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య ఏమేమి జరిగే అంశాలు మాత్రం బయటికి రావు. కానీ అతను తీసుకున్న చొరవ, అమెరికా తీసుకున్న మధ్యవర్తిత్వం వల్లే ఆగాయి అనే దాన్ని కొంత హైలైట్ చేసుకుంటూ ప్రపంచ దేశాల్లో కొంత క్రెడిబిలిటీ, మరికొంత తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాడు. అంతేకాదు ఇంకొక విషయం ఏం చెప్పాడంటే భారత్ పాకిస్తాన్ దేశాలతో తమ వాణిజ్య సంబంధాలను మరింత పెంచుకుంటాము అని చెప్తున్నాడు. లక్షలాది మంది చనిపోకుండా ఆపగలిగానని ఒక ప్రైజింగ్ వేలో ఆయన మాట్లాడుకోవడం జరిగింది, ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. కానీ ఇంతకి ఇంటర్నల్ గా జరిగిన సంభాషణ ఏ బేసిస్ మీద ఒప్పుకున్నారు, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, అంత భీకరంగా 4-5 రోజుల పాటు జరిగినటువంటి ఇద్దరిని ఆపగలిగారు అనేది ఒక మంచి ఆస్పెక్ట్, మంచి ఒక వెల్కమింగ్ ఫ్యాక్టరే, కాదంటలేదు. కానీ ఏ అంశాలను బేస్ చేసుకుని వీటి ద్వారా చర్చించి వీరిని ఏ అంశాల మీద ఒప్పించారు, వాళ్ళని ఏ కండిషన్స్ మీద ఒప్పించారు అనే దాని మీద కూడా కొంత ఆసక్తికర చర్చ సాగుతుంది. అఫ్ కోర్స్ రేపు సోమవారం జరగబోయే 2 DCMల మీటింగ్ లో 2 దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించి మరో మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో భారత్ ప్రస్తావించాల్సిన అంశాలు ఏంటి, పాకిస్తాన్ ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తుంది అనే దానిపై ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి నెలకొంది. సో ఓవరాల్ గా అయితే ట్రంప్ కొంత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణాన్ని తగ్గించగలగడంలో సక్సెస్ అనే మాట వాస్తవమే కానీ బట్ కాల్పుల విరామం ఒప్పందాన్ని ఉల్లంఘించి నిన్న నైట్ చేసినటువంటి కొన్ని జమ్మూ, శ్రీనగర్, అదేవిధంగా పఠాన్కోట్ లో చేసినటువంటి కాల్పులను మాత్రం భారత్ సహించే ప్రసక్తి లేదు. దానికి కూడా ట్రంప్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే మధ్యవర్తిత్వం తీసుకుని వాళ్ళని రిజాల్వ్ చేసాము ఇష్యూని, కాల్పుల విరామం ఒప్పందానికి ఒప్పుకున్నారని మీరు బలంగా ట్వీట్ ద్వారా ప్రపంచ దేశాలకు చెప్పుకున్నప్పుడు కూడా వెంటనే జరిగిన 4-5 గంటల గ్యాప్ లోనే మళ్ళా సరిహద్దుల్లో పూంచ్ సెక్టర్ కావచ్చు, లేదంటే శ్రీనగర్ కావచ్చు, పఠాన్కోట్ లో కావచ్చు, ఈ విధంగా కాల్పులకు పాల్పడుతుంటే మిసైల్స్ విసరడం, డ్రోన్స్ పంపించడం, పెద్ద మోటార్స్, షెల్లింగ్స్ విసరడం అనే దాన్ని తప్పుపడుతున్నారు. దానికి కూడా ట్రంప్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా భారత్ ని, పాకిస్తాన్ ని రెండింటిని జోడించి మేము సక్సెస్ అయ్యాం, వాళ్ళిద్దరిని ఫైరింగ్ ని సీజ్ ఫైర్ చేసేలా సక్సెస్ అయ్యాము. లేదంటే చాలా మంది లక్షలాది మంది చనిపోయి ఉంటారు 2 దేశాలకు చెందినటువంటి అటువంటి ప్రయత్నం లేకుండా రెండు బలమైన నాయకత్వాలు కూడా రెండు దేశాలు కూడా చాలా బలమైన నాయకత్వం కలిగి ఉన్నాయంటూ ఒక ప్రైజ్ చేస్తూ ఆ 2 దేశాలతో మేము వాణిజ్యపరంగా మరింత బలపడతామనే విషయాన్ని చెప్పుకురావటం ట్రంప్ చేశారు. కానీ ఇక్కడ భారతదేశాన్ని పాకిస్తాన్ తో పోల్చడమే రెండు స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ఏదో ఒక అల్లకల్లలో, ఏదో ఒక సంక్షోభం, ఏదో ఒక వివాదం తలెత్తునే ఉంటుంది. భారత్ లో అటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, అంత ఆ స్థాయిలో ఉండదు కాబట్టి, సో పాకిస్తాన్ ని ఆ విధంగా కంపేర్ చేస్తూ భారత బలమైన నాయకత్వాన్ని కంపేర్ చేయడం విషయం పట్ల కొంత భారతీయులంతా కూడా మేధావులు, వీళ్ళంతా పొలిటికల్ అనలిస్టులు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.
భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం వేళ ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రివిధ దళ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాత్రి పాక్ చేసిన డ్రోన్ దాడులను ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిణామాలను ప్రధాని మోదీకి అధికారులు వివరించారు. రాత్రి జరిగిన పరిణామాలను త్రివిధ దళాల ఉన్నతాధికారుల నుంచి ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. చైనా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే అంశంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చూస్తున్నాం దేవిక, ఏదైతే ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశవ్యాప్తంగా సరిహద్దు జిల్లాలు కానివ్వండి, సరిహద్దు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు ఎలాంటి కౌంటర్ అటాక్ ఇవ్వాలి, అప్పటికే పాకిస్తాన్ అటాక్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని తద్వారా నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అన్న విషయాన్ని అజిత్ దోవల్ కానివ్వండి, అలాగే అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్ తో కలిసి స్ట్రాటజైజ్ చేస్తున్నారు. మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాము. ఇప్పుడు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇప్పటికే భారత్ ఒప్పుకున్నట్టుగా, అంతేకాకుండా ఒక న్యూట్రల్ స్టేజ్ మీద డిస్కషన్ చేసి భారత్ ఏ కారణం చేత ఈ యుద్ధాన్ని పూర్తిగా ఆపేందుకు అవకాశం ఉంది, అంతేకాకుండా ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉందో ఈ ఒప్పందానికి వెళ్లే క్రమంలో భారత్ పాకిస్తాన్ నుంచి ఏం కోరుకుంటుంది, మొదటి నుంచి కూడా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని భారత్ పిలుపునివ్వడంతో పాటు ఇప్పటిదాకా జరిగిన పోరాటం కానివ్వండి, మొత్తము ఆపరేషన్ సింధూర్ అంతా కూడా పూర్తి స్థాయిలో తీవ్రవాదుల శిబిరాలు, వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఆర్మీ బేస్ క్యాంపులు కానివ్వండి, వీటి మీద మాత్రమే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కంటిన్యూ ఎలా చేయాలనే విషయంపై డిస్కస్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులను ముగ్గురిని పిలిచి మాట్లాడడంతో పాటు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము ఓవైపు అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తర్వాత కూడా చైనా అన్నది ఒకవేళ నిజంగా సిచ్యువేషన్ వస్తే పాకిస్తాన్ తో మేము అండగా ఉంటాము అంటూ ఇవాళ ఉదయం చేసిన స్టేట్మెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ కాల్పుల ఒప్పందానికి సంబంధించి రేపు జరిగే భేటీలో ఇద్దరు కలిసి ఒక స్టాండర్డ్ డిస్కషన్ ఒకవేళ కంప్లీట్ కాకపోతే యుద్ధమే అనివార్యమైతే చైనా కూడా యుద్ధంలోకి దిగే అవకాశాలు, ఒకవేళ నిజంగా అలాంటి అవకాశాలు ఉంటే దాన్ని ఎదుర్కోవాలన్న విషయం పైన కూడా చర్చించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులను పిలిపిస్తున్నారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత స్ట్రాటజైజ్ చేస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా అజిత్ దోవల్ కి సంబంధించిన డిస్కషన్ చాలా క్లియర్ గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా రాజ్నాథ్ సింగ్ ఓవైపు రక్షణ శాఖ మంత్రి, అలాగే మరోవైపు హోంశాఖ మంత్రి దేశవ్యాప్తంగా హైలైట్ కి సంబంధించిన మిగిలిన విషయాలపైన కూడా చెప్తూ ఉంటారు. నిన్న రాత్రి మనం చూసాము కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చేసిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయకుండా రాత్రి డ్రోన్ల దాడి ఏదైతే జరిగిందో దాడికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు భారత్ ఎలా దాన్ని రిటాలియేట్ చేసింది, వెంటనే ఆ స్ట్రెంత్ వల్లనే ఇవాళ డ్రోన్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరుగుతున్న విషయంపై అయితే ఖచ్చితంగా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.